హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. మనం పాలిటీలో భాగంగా రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలకు సంబంధించి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇది దానికి కంటిన్యూషన్ వీడియో. ఈ వీడియోలో మనం మిగిలిన క్వశ్చన్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మీరు మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు, అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకున్న తర్వాత ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ముందు మీరు సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో తర్వాత క్వశ్చన్స్ ఎలా అడిగినా మీరు పెట్టగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థలను గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యూషన్ బాడీస్ అడగడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో నేను ఫస్ట్ క్వశ్చన్ చట్టబద్ధ సంస్థల గురించి అడిగాను. ఈ వీడియోలో మనకి ఫస్ట్ క్వశ్చన్ రాజ్యాంగబద్ధ సంస్థలను గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఏ వచ్చేసి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఇది రాజ్యాంగబద్ధ సంస్థనా కాదా? జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. మనకి భారత రాజ్యాంగంలో ఈ షెడ్యూల్డ్ కులాల కమిషన్ గురించి తెలిసే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 338 అనేది, ఆర్టికల్ 338 అనేది జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ గురించి తెలియజేస్తుంది. అయితే ప్రారంభంలో ఇది జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ గా ఉండేది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ గా ఉండేది. దీన్ని 89వ రాజ్యాంగ సవరణ చట్టం, ఎంత 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003లో దీన్ని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ గా రెండు సపరేట్ బాడీస్ గా ఏర్పాటు చేశారు. సో ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టమో గుర్తుపెట్టుకోండి, 89వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ సంవత్సరంలో చేశారు ఈ చట్టాన్ని? 2003లో. ఇది ఎప్పుడు ఏర్పాటైంది? జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ 2004లో ఏర్పాటు చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. నెక్స్ట్ చూడండి, జాతీయ మహిళా కమిషన్. జాతీయ మహిళా కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థనా కాదా? ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. జాతీయ మహిళా కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. అయితే దీన్ని ఏ చట్టం ద్వారా చేశారో మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. జాతీయ మహిళా కమిషన్ ని NCW యాక్ట్ 1990 ద్వారా, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990 ద్వారా 1992వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది, దీన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అనే అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. జాతీయ మహిళా కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. దీనికి సంబంధించినటువంటి చట్టం ఏ సంవత్సరంలో చేశారు? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్, NCW యాక్ట్ అంటారు. NCW యాక్ట్ 1990 ద్వారా 1990 సంవత్సరంలో చేశారు ఈ చట్టాన్ని. ఈ చట్టం ద్వారా జాతీయ మహిళా కమిషన్ ని 1992వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకి రాజ్యాంగబద్ధ సంస్థ అని ఇచ్చారు కాబట్టి బి అనేది రాంగ్. నెక్స్ట్ మనకి సి చూడండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, UPSC. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. దీనికి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 315 నుండి ఆర్టికల్ 323 వరకు, ఆర్టికల్ 315 నుండి ఆర్టికల్ 323 వరకు UPSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 315 ప్రకారము ఈ UPSC కమిషన్, అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు గురించి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. నెక్స్ట్ మనకి కేంద్ర ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎంత? ఆర్టికల్ 280 అనేది కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భారత రాష్ట్రపతి గారు ఈ కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మనకి ఇచ్చిన 4 జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ, కేంద్ర ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ 3 కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు. జాతీయ మహిళా కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ.
అంటే మనకి ఆన్సర్ లో ఏ కామా సి కామా డి మాత్రమే ఉండాలి. ఎక్కడుంది ఒకసారి చెక్ చేయండి. ఆప్షన్ 4 లో ఉంది, చెక్ చేయండి. ఏ కామా సి కామా డి మాత్రమే సరి అయింది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ గా దీని నుండి మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరి అయినవి అని ఇవ్వడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరి అయినవి అని ఇచ్చాము. ఒకసారి స్టేట్మెంట్స్ చూడండి. ఫస్ట్ది, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఇది కరెక్టేనా అండి? అబ్సల్యూట్లీ కరెక్ట్. కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఇది భారత రాజ్యాంగంలో పార్ట్ 15 లో ఉంటుంది, 15వ భాగంలో ఉంటుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ 324 నుండి ఆర్టికల్ 329 వరకు, ఆర్టికల్ 324 నుండి ఆర్టికల్ 329 వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తాయి. అంటే ఏ స్టేట్మెంట్ అనేది సరి అయింది. నెక్స్ట్ చూడండి, బి స్టేట్మెంట్. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘ నిర్మాణాన్ని కనుక పరిశీలించినట్లయితే, ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, 2 ఇతర కమిషనర్లు అని ఇవ్వడం జరిగింది. ఇది కరెక్టేనా అండి? ఇది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, సిఈసి అంటాము, చీఫ్ ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో ఒక సిఈసి, 2 ఇతర కమిషనర్లు ఉంటారు. అంటే బి స్టేట్మెంట్ కూడా మనకు కరెక్టే. సి స్టేట్మెంట్ చూడండి. కేంద్ర ఎన్నికల సంఘంలోని సభ్యుల సంఖ్యను నిర్ణయించేది భారత రాష్ట్రపతి గారు అని ఇచ్చారు. ఇది కరెక్టేనండి? ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి. దీనిని భారత పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ప్రారంభంలో ఈ కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఏకసభ్య కమిషన్ గా ఉండేది. దీన్ని ద ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ 1989 ద్వారా బహుళ సంస్థ వ్యవస్థగా మారింది. ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, 2 కమిషనర్లు ఉండడం జరుగుతుంది కేంద్ర ఎన్నికల సంఘంలో. సో మనకి ఇక్కడ భారత రాష్ట్రపతి గారు అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. సో నియమించేది మాత్రం భారత రాష్ట్రపతి గారు. గుర్తుపెట్టుకోండి, సభ్యుల సంఖ్యను, కేంద్ర ఎన్నికల సంఘంలోని సభ్యుల సంఖ్యను పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయిస్తే వారిని నియమించేది మాత్రం భారత రాష్ట్రపతి గారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ లో సి స్టేట్మెంట్ అనేది రాంగ్. ఏ కామా బి మాత్రమే సరి అయింది. ఎక్కడుందండి? ఆప్షన్ 3 లో ఉంది, చెక్ చేయండి. ఏ కామా బి మాత్రమే అని. సో ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కేంద్ర ఆర్థిక సంఘానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరి అయినవి అని ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. ఇది కరెక్టేనా అండి? ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. కేంద్ర ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 280 అనేది కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది. ఏ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్టేనండి. బి స్టేట్మెంట్ చూడండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 280 అనేది కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది అని ఇచ్చారు. ఇంతకు ముందే చెప్పాను కదండి, ఆర్టికల్ 280 అనేది కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టేనండి. సి స్టేట్మెంట్ చూడండి. భారత ప్రధానమంత్రి గారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు అని ఇచ్చారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి? ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి. చాలా మంది ఇది కరెక్ట్ అనుకుంటారు, కానీ భారత ప్రధానమంత్రి గారు కాదు, భారత రాష్ట్రపతి గారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సి స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. ఇటీవల 16వ ఆర్థిక సంఘాన్ని అరవింద్ పనగారియా గారి అధ్యక్షతన అరవింద్ పనగారియా గారు చైర్మన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని కాల వ్యవధి వచ్చేసి 2026 నుండి 2032 వరకు అని ఇచ్చారు. ఇది కరెక్టేనా అండి? ఇందులో చైర్మన్ అనేది కరెక్ట్, కానీ కాల వ్యవధి అనేది రాంగ్ గా ఉందండి. జాగ్రత్తగా చూడండి. ఈ మధ్య కాలంలో ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఇటీవల 16వ ఆర్థిక సంఘాన్ని అరవింద్ పనగారియా గారి అధ్యక్షతన చైర్మన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కరెక్టే, కానీ దీని కాల వ్యవధి వచ్చేసి 2026 నుండి 2031 వరకు మాత్రమే. ఇక్కడ 2032 అన్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్ అండి. అంటే ఏ కామా బి మాత్రమే సరి అయినవి, సి కామా డి స్టేట్మెంట్స్ అనేవి రాంగ్. ఎక్కడుందండి ఏ కామా బి మాత్రమే? ఆప్షన్ 4 లో ఉంది, చెక్ చేయండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
ఏంటండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది కేంద్ర ఆర్థిక సంఘం నుండి అడగడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి మీరు. కేంద్ర ఆర్థిక సంఘం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్ గా దీని నుండి ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి గారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమాచార కమిషన్. సమాచార కమిషన్ ఎప్పుడు అమల్లోనికి వచ్చిందో గుర్తించండి అని ఇచ్చాము. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, మీరు చదివితే పెట్టేస్తారు. కేంద్ర సమాచార కమిషన్, దీన్ని మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశాము? ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ద్వారా ఏర్పాటు చేశాము. చట్టం 2005 లో ఉంటే డెఫినెట్ గా ఇది 2005 లో అయినా లేదా 2005 తర్వాత అయినా ఏర్పాటవుతుంది. ఆప్షన్స్ లో 2004 ఉన్నటిని ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ ఆప్షన్ లో 2004 నవంబర్ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సి ఆప్షన్ 2004 అక్టోబర్ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సో మన ఆన్సర్ బి కానీ సి కానీ అవుతుంది. సమాచార కమిషన్ ఎప్పుడు ఏర్పాటవుతుందంటే 2005వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఏర్పాటు కావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి 2005 అక్టోబర్. ఎక్కడుంది? ఆప్షన్ బి లో ఉంది, చెక్ చేయండి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరి అయినవి అని ఇచ్చాము. ఇది కేంద్ర ఎన్నికల సంఘం నుండి అడగడం జరిగిందండి. కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, 2 ఇతర కమిషనర్లు ఉంటారు కదా. ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరి అయినవి అని ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్స్ ఇచ్చాము, ఒకసారి చెక్ చేయండి. కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుంది అని ఇచ్చాము. ఇది కరెక్టేనండి? ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. చాలా మంది ఇందులో రాష్ట్రపతి అనుకుంటారు, కానీ కాదు. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ సిఫారసుల మేరకు భారత రాష్ట్రపతి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను నియమించడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టేనండి. సో ఈ కమిటీలో ప్రధానమంత్రి అధ్యక్షతన గల ఈ కమిటీలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడినటువంటి క్యాబినెట్ మంత్రి ఉంటారు అని ఇచ్చారు. ఇది కరెక్టేనండి? ఇది కూడా మనకి అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. గతంలో ఈ కమిటీలో ఎవరుండే అంటే ప్రధానమంత్రి అధ్యక్షతన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, అదే విధంగా భారత ప్రధాన న్యాయమూర్తి గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవారండి. సో ఇటీవల కాలంలోనే ఇది చేంజ్ చేయడం జరిగింది, దీన్ని సవరించారు. దీనికి సంబంధించి కేసు కూడా సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా వార్తల్లో ఉండేటువంటి అంశాల నుండి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. ప్రీవియస్ గా ఎలా ఉండేనంటే ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక కమిటీ ఉండే, అందులో సభ్యులుగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఉండే కమిటీలో. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారంటే భారత ప్రధాన న్యాయమూర్తి గారి స్థానంలో ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడే కేంద్ర క్యాబినెట్ మంత్రిని చేర్చడం జరిగింది. సో అంటే ఇప్పుడు A, B 2 కూడా సరి అయినవేనండి. గతంలో ఎలా ఉండే? ప్రధానమంత్రి అధ్యక్షతన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి గారు ఉండే. ప్రస్తుతం అయితే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడినటువంటి కేంద్ర క్యాబినెట్ మంత్రి ఉన్నారు. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టేనండి. అంటే A, B 2 సరి అయినవే. A, B 2 సరి అయినవే ఎక్కడుందండి? చూడండి. A, B 2 సరైనవే. ఆప్షన్ 1 లో ఉంది, చెక్ చేయండి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్ గా సుప్రీంకోర్టులో దీని మీద కేసు కూడా ఉంది, కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. రీసెంట్ గా వార్తల్లో ఉంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి అధ్యక్షతన ఉంటుంది? కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ నియమించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన కమిటీ ఉంటుంది. సభ్యులుగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి నామినేట్ చేయబడినటువంటి క్యాబినెట్ మంత్రి ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరి అయినవి అని ఇవ్వడం జరిగింది. ఒకసారి స్టేట్మెంట్స్ చూడండి. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ పదవీ కాలం, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ పదవీ కాలం 3 సంవత్సరాలు అని ఇవ్వడం జరిగింది. ఇది కరెక్టేనా అండి? ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరాలు. ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టేనండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. CEC
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సిఈసి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అని ఇవ్వడం జరిగింది. ఇది కరెక్టేనండి? ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరాలు లేదా గరిష్ట వయసు 65 సంవత్సరాలు వచ్చే వరకు పదవిలో కొనసాగడం జరుగుతుంది. ఇక్కడ ఎంత ఇచ్చారు? 5 సంవత్సరాలు అని ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎన్ని సంవత్సరాల పదవీ కాలం? చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 6 సంవత్సరాలు. చాలా మంది 5 సంవత్సరాలు అనుకుంటారు, కానీ రాంగ్ అండి. సిఈసి పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరాలు లేదా పదవీ విరమణ వయసు, గరిష్ట వయసు, పదవీ విరమణ వయసు వచ్చేసి 65 సంవత్సరాలు. ఈ రెండిట్లో ఏది ముందైతే అది కొనసాగడం జరుగుతుంది. సో సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు టెన్యూర్ వచ్చేసి. అంటే బి స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. సి స్టేట్మెంట్ చూడండి. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ చైర్మన్ పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరాలు అని ఇవ్వడం జరిగింది. ఇది కరెక్టేనా అండి? ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇది మనకి కరెక్టే. మనకి సి స్టేట్మెంట్ అనేది కరెక్టేనండి. డి స్టేట్మెంట్ చూడండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ యొక్క పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు అని ఇవ్వడం జరిగింది. ఇది కరెక్టేనా అండి? ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ యొక్క పదవీ విరమణ వయస్సు వచ్చేసి 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఇక్కడ 65 సంవత్సరాలు ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. అంటే మనకు ఏ స్టేట్మెంట్ కరెక్టే ఉంది, బి స్టేట్మెంట్ రాంగ్ గా ఉంది, సి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ గానే ఉంది, డి స్టేట్మెంట్ అనేది రాంగ్ గా ఉంది. అంటే మనకు ఏ కామా సి మాత్రమే సరి అయినది. బి కామా డి స్టేట్మెంట్స్ రెండు కూడా రాంగ్ ఉంది. ఎక్కడుందండి? ఏ కామా సి మాత్రమే ఆప్షన్ 4 లో ఉంది. చెక్ చేయండి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది పదవీ కాలాలకు సంబంధించి, అదే విధంగా పదవీ విరమణ వయసుకు సంబంధించి. జాగ్రత్తగా నేర్చుకోండి. దీని నుండి డెఫినెట్ గా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ప్రీవియస్ గా కూడా చాలా సార్లు అడిగారు స్టేట్మెంట్స్ రూపంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా అండి? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచండి అని ఇవ్వడం జరిగింది. వన్ సైడ్ సంస్థలకు సంబంధించి చట్టాలు ఉన్నాయి, ఇంకొక సైడ్ అవి ఏ సంవత్సరంలో చేశారు అని ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నారు. జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ చట్టాలన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చూడండి. ఎన్హెచ్ఆర్సి యాక్ట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో వచ్చిందండి? ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు దీన్ని? 1993 సంవత్సరంలో తీసుకురావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎన్హెచ్ఆర్సి యాక్ట్ అనేది 1993లో తీసుకురావడం జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఏంటండి? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ద్వారా దీన్ని 1993 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎన్హెచ్ఆర్సి అనగానే మీకు దీనికి సంబంధించిన చట్టం ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1993లో తీసుకొచ్చారు. ఎక్కడుందండి 1993? 4th లో ఉంది. చెక్ చేయండి. ఏకి 4 ఉండాలి. నెక్స్ట్ మనకి ఎన్సిడబ్ల్యూ యాక్ట్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్. ఇది జాతీయ మహిళా కమిషన్ కి సంబంధించింది. దీన్ని ఏ చట్టం ద్వారా తీసుకొచ్చారండి? జాతీయ మహిళా కమిషన్ ని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఈ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ ఏ సంవత్సరంలో వస్తుంది? 1990 సంవత్సరంలో వస్తుంది. సో ఎన్సిడబ్ల్యూ యాక్ట్ 1990 ద్వారా జాతీయ మహిళా కమిషన్ ని 1992 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో ఎన్సిడబ్ల్యూ యాక్ట్ వచ్చేసి 1990. ఎక్కడుందండి? 3 లో ఉంది చూడండి. 1990 అంటే మనకు బికి 3 ఉండాలి. నెక్స్ట్ మనకి ఎన్సిపిసిఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ యాక్ట్. దీన్ని మనకి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2005 ద్వారా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ని 2007లో ఏర్పాటు చేస్తారు. అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ యాక్ట్ అనేది 2005 సంవత్సరంలో వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ చట్టం అనేది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ యాక్ట్ 2005 కి సంబంధించి ఏ చట్టం అండి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ యాక్ట్ 2005 ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ యాక్ట్ వచ్చేసి 2005లో తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడుందండి? మనకి 2 లో ఉంది. చెక్ చేయండి. 2005 అంటే సికి 2 ఉండాలండి. నెక్స్ట్ మనకి సివిసి యాక్ట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ అనేది 2003 సంవత్సరంలో వస్తుందండి. ఎప్పుడు వస్తుంది? 2003 సంవత్సరంలో వస్తుంది. సో ఈ సివిసి
యాక్ట్ ద్వారా మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. ఎక్కడుందండి? 2003 ఉంది చూడండి. అంటే మనకి డికి 1 ఉండాలి, సో ఏకి 4 ఉండాలి, బికి 3 ఉండాలి, సికి 2 ఉండాలి, డికి 1 ఉండాలి. ఎక్కడుంది? ఆప్షన్ 3 లో ఉంది, చెక్ చేయండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ చట్టాలు అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మనకి చట్టబద్ధమైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా అండి? ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేయండి. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి సూచించినటువంటి కమిటీ ఏది అని ఇవ్వడం జరిగింది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. దీనికి సంబంధించినటువంటి చట్టం ఏ సంవత్సరంలో తీసుకొస్తారు? సివిసి యాక్ట్ 2003లో వస్తుందండి. సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ని ఏ కమిటీ సిఫార్సు మేరకు సూచించారు అన్నారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్, మీరు చదివితే పెట్టేసేయచ్చు. ఫస్ట్ ది స్వరెన్సింగ్ కమిటీ, సెకండ్ ది సంతానం కమిటీ, 3 సచార్ కమిటీ, 4 శ్రీకృష్ణ కమిటీ. ఏ కమిటీ సూచనలతో ఏర్పాటు చేశారండి? చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ని సంతానం కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేస్తారు. ఎక్కడుందండి సంతానం కమిటీ? ఆప్షన్ బి లో ఉంది, చెక్ చేయండి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనగానే మీకు సంతానం కమిటీ గుర్తుకు రావాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ను నియమించేది ఎవరు అని ఇచ్చారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, ఎన్హెచ్ఆర్సి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ను నియమించేది ఎవరు అని ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్, మీరు చదివితే పెట్టేసేయచ్చు. భారత రాష్ట్రపతి గారా, గవర్నర్ నియమిస్తారా, కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందా, లేదా లోక్సభ స్పీకర్ నియమిస్తారా? మానవ హక్కుల కమిషన్ అనేది, జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. దీనికి సంబంధించి చైర్మన్ ని ఎవరు నియమిస్తారో? భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎన్హెచ్ఆర్సి చైర్మన్ ని ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. సో భారత రాష్ట్రపతి గారు నియమించేటప్పుడు ఒక కమిటీ, ప్రధానమంత్రి అధ్యక్షతన గల ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సూచనల మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ని భారత రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్లను కాలానుగుణంగా వరుస క్రమంలో అమర్చండి అని ఇవ్వడం జరిగింది. సో 5 చైర్మన్ల పేరు ఇచ్చాము, వీరిని వరుస క్రమంలో కాలానుగుణంగా అమర్చండి అని ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో రాజీవ్ కుమార్ గారు, జ్ఞానేష్ కుమార్ గారు, సుశీల్ చంద్ర గారు, ఓం ప్రకాష్ రావత్ గారు, సునీల్ అరోరా గారు. ఇందులో మనకి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఎవరున్నారు? జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు. జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి, ప్రస్తుతం వారు ఉన్నారు కాబట్టి వీరు లాస్ట్ ఉండాలి. కాలానుగుణంగా అన్నారు కాబట్టి ప్రస్తుతం వీరే ఉన్నారు కాబట్టి బి ఆప్షన్ మనకి లాస్ట్ లో ఉండాలి. సో బి ఆప్షన్ లాస్ట్ లో ఉన్నటువంటి ఆప్షన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ లో మనకి బి ఉంది, ఉంచండి. సెకండ్ ఆప్షన్ లో లాస్ట్ లో డి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ ఆప్షన్ లో లాస్ట్ లో డి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. ఫోర్త్ ఆప్షన్ లో లాస్ట్ లో మనకి ఈ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. అంటే ఈ క్వశ్చన్ కి డైరెక్ట్ గా మనం ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎలా అంటే కాలానుగుణంగా అమర్చండి అన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి లాస్ట్ లో వస్తారు కాబట్టి జ్ఞానేష్ కుమార్ గారు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉండడం జరిగింది. అంటే బి అనేది మనకి లాస్ట్ లో ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ లో మాత్రమే బి లాస్ట్ లో ఉంది కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఒకసారి వరుస క్రమాన్ని కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం ఉన్నటువంటి సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు 26వ వ్యక్తి. ఎన్నో వ్యక్తి అండి? 26వ సిఈసి జ్ఞానేష్ కుమార్ గారు. అంతకంటే ముందు 25వ సిఈసిగా ఎవరు పనిచేశారు? రాజీవ్ కుమార్ గారు పనిచేయడం జరిగింది 25వ సిఈసిగా. అంతకంటే ముందు మనకి 24వ సిఈసిగా సుశీల్ చంద్ర గారు పనిచేశారు. ఎవరు పనిచేశారండి? 24వ సిఈసిగా సుశీల్ చంద్ర గారు పనిచేశారు. అంతకంటే ముందు మనకి 23వ సిఈసిగా సునీల్ అరోరా గారు పనిచేయడం జరిగింది. ఎవరు పనిచేశారు? సునీల్ అరోరా గారు పనిచేశారు. అంతకంటే ముందు 22వ సిఈసిగా మనకి ఓం ప్రకాష్ రావత్ గారు పనిచేయడం జరిగింది. అంటే మనకి డి అనే వ్యక్తి ఓం ప్రకాష్ రావత్ గారు ఫస్ట్ రావాలండి, 22వ సిఈసి. ఆ తర్వాత మనకి 23వ సిఈసిగా సునీల్ అరోరా గారు ఉన్నారు.
ఎవరున్నారు 23వ సిఈసిగా? సునీల్ అరోరా గారు. ఎక్కడుంది? ఈలో ఉంది, చెక్ చేయండి. అంటే డి తర్వాత మనకి ఈ రావాలండి. నెక్స్ట్ మనకి 23 తర్వాత 24వ సిఈసిగా సుశీల్ చంద్ర గారు ఉన్నారు. ఎవరున్నారండి? సుశీల్ చంద్ర గారు ఉన్నారు. ఎక్కడుంది సుశీల్ చంద్ర గారు? సిలో ఉన్నారు, చెక్ చేయండి. అంటే ఈ తర్వాత మనకి సి రావాలి. నెక్స్ట్ మనకి 25వ సిఈసిగా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఎక్కడుందండి రాజీవ్ కుమార్? ఏలో ఉంది, చెక్ చేయండి. ఏ రావాలండి, సి తర్వాత ఏ రావాలి. నెక్స్ట్ మనకి 26వ సిఈసిగా ప్రస్తుతం జ్ఞానేష్ కుమార్ గారు. ఎవరండి? జ్ఞానేష్ కుమార్ గారు విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడుందండి జ్ఞానేష్ కుమార్ గారు? మనకి బిలో ఉంది, చెక్ చేయండి. జ్ఞానేష్ కుమార్ గారు అంటే మనకు ఏ తర్వాత బి. ఫస్ట్ మనకి డి రావాలి, డి తర్వాత ఈ రావాలి, ఈ తర్వాత సి రావాలి, సి తర్వాత ఏ రావాలి, ఆ తర్వాత బి రావాలి. ఎక్కడుందండి? ఆప్షన్ 1లో ఉంది, చెక్ చేయండి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ల యొక్క వరుస క్రమం. జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి మనకి రాజ్యాంగబద్ధ సంస్థలు, అదే విధంగా చట్టబద్ధమైనటువంటి సంస్థలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక చాప్టర్ నుండి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్.